అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఓంకార్ నాగేశ్వర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ సార్. సో, ఈ వీడియో అనేది ఎర్లీ మార్నింగ్ నేను రికార్డ్ చేస్తున్నాను సార్. ఈ వీడియో రికార్డ్ చేసే టైం వచ్చేసి ప్రజెంటు అరౌండ్ 9కి దగ్గరగా ఉన్నాం మనము. 9:15 ఆ మధ్యలో ఉన్నాము. సో, నిన్న మార్కెట్లు నిఫ్టీలో చూసుకుంటే అరౌండ్ 22,900 మీదన మార్కెట్లు అనేవి అంటే పైకి వెళ్ళడం మనం చూసాం. కరెక్ట్‌గా 22,900 మార్కు దగ్గర మార్కెట్ అనేది క్లోజ్ అవ్వడం మనం చూసాం. అదేవిధంగా 22,860 ఆ మధ్యలో మార్కెట్ అనేది ఓపెన్ అయిన మార్కెట్ ఒక 22,975 దాకా కూడా వెళ్ళింది. అంటే ఇంచుమించుగా ఒక 100 పాయింట్లు ఆన్ యావరేజ్ మీద ఒక 100 పాయింట్లు అనేది పైకి వెళ్ళి అక్కడి నుండి ఒక 60 పాయింట్ల గ్యాప్ డౌన్ ఏదైతే ఉందో అక్కడ క్లోజ్ అవ్వడం మనం చూస్తున్నాం. సో, ఈరోజు కనుక 23,000 మీదన ఎక్కడైనా మార్కెట్ ఓపెన్ అయితే మాత్రము పర్వాలేదు సార్. అక్కడి నుండి కూడా ఒక 100 పాయింట్లు పైకి చూడొచ్చు. అయితే ఈరోజు మార్కెట్ అనేది బాగా వోల్టైల్‌గా ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే అప్పర్ ట్రెండ్‌లో మార్కెట్ అనేది అంటే అప్పర్ ప్రైస్‌లో మార్కెట్ అనేది ఓపెన్ అవుతోంది కాబట్టి అక్కడి నుండి ఒక 200 పాయింట్ల కిందకి, 200 పాయింట్ల పైకి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. మళ్ళా మార్కెట్ మూవ్‌మెంట్ స్టార్ట్ అయిందా అంటే ఇది క్వెషన్ మార్క్ అనిపిస్తుంది నాకైతే. కొన్ని రోజులు 23,000 మార్క్ దగ్గర సస్టైన్ అవ్వగలగాలి. అరౌండ్ 22,750 దగ్గరైనా సస్టైన్ అవ్వగలిగితే అప్పుడు మనము ఒక కన్ఫర్మేషన్‌కి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా నిన్నటి రోజున 49,000 మార్కును దాటి ప్రయాణం చేయడం మనం చూస్తున్నాం. అరౌండ్ 49,700, 750 ఆ మధ్యలో అయితే నేను చూశాను. సో, మార్కెట్లు పర్వాలేదు, బేరిష్ ట్రెండ్ కంప్లీట్ అయిపోయిందా అంటే ఇది క్వెషన్ మార్క్ అండి. ఈరోజు లేదా రేపు అనూహ్యంగా మార్కెట్లు డౌన్ ట్రెండ్‌లోకి వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఒకటేమో ఈ వారమంతా కూడా మార్కెట్లు అప్పర్ ట్రెండ్ అంటే అప్పర్ ప్రైస్ మోడ్‌లోనే కంటిన్యూ అవ్వడం మనం చూసాం. అదేవిధంగా ఆహ్, కింద అంటే ఈ కింద సెల్ చేసిన వాళ్ళు ఎవరైతే